దేశంలోనే మొట్టమొదటి జాతీయ ఎపిగ్రఫీ మ్యూజియం ఇప్పుడు హైదరాబాద్కు రానుంది. ఎపిగ్రఫీ అనేది పురాతన శాసనాలు, గ్రంథాలు, వివిధ రూపాలలో మట్టి పలకలు, రాగి పలకలు, తాళపత్రాలలో ఉన్న భాషలను, స్క్రిప్టులను అధ్యయనం చేయడం. అంతేకాదు వీటిని వాడుక భాషలోకి అనువదించడం కూడా ఎపిగ్రఫీలో ఒక భాగమే. హైదరాబాద్లో దీనిని స్థాపించడానికి కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఎంతగానో ప్రయత్నించారు. కానీ ప్రభుత్వం నుండి ఎటువంటి స్థలం కానీ అనుమతి కానీ రాకపోవడంతో భారత పురాతత్వ శాఖ ఆధీనంలో ఉన్న సాలార్జంగ్ మ్యూజియంలో ఈ ఎపిగ్రఫీ సెంటర్ని స్థాపించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, చారిత్రక సంపద అయిన శాసనాలను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. మన చరిత్రకు, అస్తిత్వానికి, మన ప్రాచీన సాంప్రదాయాలకు శిలాశాసనాలు ప్రతీక అని, ఆనాటి వ్యాపార కళ, ఆర్థిక, పాలన వ్యవస్థల గురించి చెప్పే అంశాలు శాసనాలలో ప్రతిఫలిస్తాయని, చరిత్ర పునర్నిర్మాణానికి ఆధారాలు భారతీయ జీవన స్థితిగతులకు శాసనాలే మూలమని ఆయన పేర్కొన్నారు. శాసనాలు, తామ్రపత్రాలు, శిలాశాసనాలు లేదా ఏదైనా పురాతన చారిత్రక వస్తువులు ఎక్కడైనా లభిస్తే వెంటనే పురావస్తు శాఖ వారికి లేదా ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్లో శాసనాల మ్యూజియం ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకోవడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కిషన్ రెడ్డి ధన్యవాదాలు తెలుపుతూ, శాసనాల డిజిటలైజ్ ప్రక్రియ వేగంగా జరుగుతోందని, ప్రపంచ ఎపిగ్రఫీ కేంద్రంగా మారేలా సకల సదుపాయాలతో మ్యూజియంను తీర్చిదిద్దుతున్నట్లు కిషన్ రెడ్డి చెప్పారు. ప్రముఖ ఎపిగ్రఫిస్ట్ టిఎస్ రవిశంకర్ మాట్లాడుతూ, శాసనాల పరిరక్షణ, అధ్యయనానికి సంబంధించి ఎపిగ్రఫీ మ్యూజియం ఒక విలక్షణ సదుపాయమని పేర్కొన్నారు. తెలంగాణలో లభ్యమైన శాసనాలను ఈ మ్యూజియంలో ఉంచుతున్నట్లు, ఇంటరాక్టివ్ డిజిటల్ బుక్ రూపంలో కూడా శాసనాలను అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు. అలాగే హిందీ, ఇంగ్లీష్, బ్రాహ్మీ భాషలలో కూడా ఈ శాసనాలు అందుబాటులోకి తెస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఎపిగ్రఫిస్ట్ ఎన్ఎస్ రామచంద్రమూర్తి ఈ సందర్భంగా మాట్లాడుతూ, తెలుగు రాష్ట్రాలలో వివిధ కాలాలకు చెందిన శాసనాలు దేశంలో వివిధ కాలాల్లో ఆయా ప్రాంతాలు పోషించిన కీలక పాత్రను ప్రతిఫలిస్తాయని అన్నారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ, భాష అంశాలకు సంబంధించిన పలు అంశాలను తెలియజేస్తాయని తెలిపారు. ఏఎస్ఐ అడిషనల్ డైరెక్టర్ జనరల్ గురుమిత్ సింగ్ చావ్లా మాట్లాడుతూ, పలు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలు ఈ శాసనాలను అర్థం చేసుకోవడానికి వినియోగించినట్లు తెలిపారు.